ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 44ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఒక ముఖ్యమైన సత్యాన్ని మనకు బోధిస్తున్నారు. ఎవరి మనస్సు అయితే భోగభాగ్యాలు, అధికారం, సంపదలపైన మాత్రమే లగ్నమై ఉంటుందో అటువంటి వారికి స్థిరమైన బుద్ధి అంటే ఒకే లక్ష్యం మీద నిలకడగా ఉండే నిశ్చయం ఏర్పడదని భగవానుడు స్పష్టం చేస్తున్నారు. ఒక్కసారి మన దైనందిన జీవితాన్ని ఆలోచిద్దాం. మనలో చాలా మంది నిరంతరం ఏదో ఒక కోరిక వెంట పరిగెడుతూ ఉంటారు. ఇంకా మంచి ఉద్యోగం, ఇంకా పెద్ద ఇల్లు, ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు. ఈ కోరికలు ఉండటం తప్పు కాదు. కాని మన మనసు పూర్తిగా వీటికే బానిస అయిపోయి మన చిత్తాన్ని ఈ కోరికలే దొంగిలిస్తే అప్పుడు అసలైన సమస్య మొదలవుతుంది. ఈ శ్లోకంలో వాడిన పదం అపహృత చేతసాం అంటే మనసు దోచుకోబడినవారు అని అర్థం. తాత్కాలిక సుఖాలనిచ్చే మాటలతో, స్వర్గ సుఖాలనే ఆశలతో ఎవరి చిత్తమైతే అపహరింపబడుతుందో వారికి పరమాత్మ తత్వాన్ని గ్రహించే ఏకాగ్రత ఎలా వస్తుంది? వారికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. వారి ఆలోచనలు చెల్లాచెదురుగా ఉంటాయి. ఈరోజు ఒకటి కావాలి అనిపిస్తుంది, రేపు మరొకటి కావాలి అనిపిస్తుంది. వారి మనసు గాలికి కొట్టుకుపోయే ఎండుటాకులా అస్థిరంగా ఉంటుంది. ఇలాంటి అస్థిరమైన, చెదిరిన మనసుతో ఎవరైనా ఎలా ధ్యానంలో స్థిరంగా కూర్చోగలరు? ఎలా సమాధి స్థితిని అంటే ఆత్మతో అనుసంధానమయ్యే ఆ లోతైన ప్రశాంతతను ఎలా పొందగలరు? కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, గీత మనల్ని సుఖాలను పూర్తిగా వదిలేయమని చెప్పడం లేదు. వాటిపై ఉండే విపరీతమైన వ్యామోహాన్ని, అంతులేని ఆశను, ఆ అటాచ్మెంట్ను వదులుకోమంటోంది. మనసును మన అదుపులో ఉంచుకున్నప్పుడు, లభించిన దానితో సంతృప్తి చెందినప్పుడు అప్పుడు మనకు అసలైన శాంతి, నిశ్చలమైన బుద్ధి లభిస్తాయి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.